ఎందుకంటే దాదాపు 25,000 నుంచి 2 లక్షల రూపాయలు జమ చేస్తే వీధి కుక్కలకు సంబంధించి ప్రధానంగా షెల్టర్ లేకపోవడం కావచ్చు, వివిధ ప్లేసుల్లో ఆహారం కొరతతో ఉన్న కుక్కలకు కావచ్చు, వాటికి సంబంధించిన ఆహార సదుపాయానికి సంబంధించిన అంశంలో కూడా దీని నుంచే కేటాయించే విధంగా కూడా సుప్రీంకోర్టు తాజాగా కొంత తీర్పు వెల్లడించడం జరిగింది చెప్పాల్సింది. మరోవైపు అధికారుల పనికి ఎవరు కూడా అడ్డు రావద్దన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. ఇప్పటివరకు డాగ్ లవర్స్, వీధి కుక్కలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇతర ఉన్నత సిబ్బంది ఎవరైనా వచ్చిన సందర్భంలో కావచ్చు, వారికి ఎవరు కూడా అడ్డు రావద్దన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కుక్కల కాట్లకు కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అనేక సందర్భాలలో వారు మృతి చెందుతున్న సందర్భాన్ని చూస్తున్నాము. అట్లాంటి సందర్భాలలో ఎక్కడ కూడా డాగ్ లవర్స్ కావచ్చు, అదేవిధంగా ఎన్జిఓలు కావచ్చు, ఎవరు కూడా అధికారుల పనితీరుకు అడ్డు రావద్దన్న అంశం చాలా స్పష్టంగా తన తీర్పులు వెల్లడించడం జరిగింది. ఇక కేసు విచారణకు సంబంధించి 8 వారాల పాటు కూడా వాయిదా వేస్తూ 8 వారాల అనంతరం కేసును మరోసారి విచారణ చేపట్టేందుకు కూడా త్రిసభ్య ధర్మాసనం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం వీటన్నిటిని కూడా అమలు చేయాల్సిందిగా ఒక్క దేశ రాజధాని ఢిల్లీ కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా ఇవే ఆంక్షలు అమలవుతాయన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అటు డాగ్ లవర్స్ కావచ్చు, ఎన్జిఓ సంఘాలు కావచ్చు, ఇప్పటివరకు ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వారికి సంబంధించిన అంశంలో మాత్రం కొంత స్పష్టమైన తీర్పునైతే సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చిన సందర్భంలో ద్విసభ్య ధర్మాసనం ఆ సందర్భంలో కేసు విచారణ జరిపిన వెంటనే నేరుగా ఢిల్లీలో కావచ్చు, అదేవిధంగా గజియాబాద్లకు సంబంధించి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న కుక్కలన్నింటినీ కూడా తిరిగి వెంటనే షెల్టర్లకు పంపించాల్సిందిగా ఆ సందర్భంలో త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. కానీ దాని తర్వాతకి త్రిసభ్య ధర్మాసనం మొదట బెంచ్ ధర్మాసనం సందర్భంగా గతంలో ఇచ్చిన తీర్పు పైన స్టే విధిస్తూనే తాజాగా కొన్ని మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా కూడా అందరూ పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రేబీస్ లాంటి వ్యాధి సోకిన కుక్కల్ని మాత్రం ఖచ్చితంగా తిరిగి వాటిని షెల్టర్లకు తరలించడం, ఆ షెల్టర్లోనే వాటికి ఆహార సదుపాయాలు కల్పించాలని కూడా త్రిసభ్య ధర్మాసనం స్పష్టంగా కాసేపటి క్రితమే తీర్పు వెల్లడించడం జరిగింది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ నుంచి తరలించిన కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో రేబీస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించింది. इसमें एक डेफिनेट स्पेस बनाकर उनको खाना पीने का केयर करना चाहिए, जिससे कि ये जो 2 ग्रुप डिवाइड हो गए वो भी नहीं हो, क्योंकि ऐसा कोई है नहीं, कोई ग्रुप की बात नहीं है। 95% इंडियंस आर काइंड और वो सभी चाहते हैं हर जानवर खुश रहे, हर इंसान खुश रहे। तो आई एम वेरी हैप्पी।